Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి క్రిటికల్ డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్ అనేటువంటిది అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో క్వశ్చన్ అనేటువంటిది ఎలా కంప్లీట్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో భాగంగా వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి కౌంటింగ్ నోడ్స్ అనేటువంటి అటామిక్ స్ట్రక్చర్లోని వన్ ఆఫ్ ది టాపిక్ మీద యాంగులర్ నోడ్స్, రేడియల్ నోడ్స్, టోటల్ నోడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ని స్ట్రాటజిక్ వేలో ఎలా గుర్తుపెట్టుకొని ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీద ఎలా చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ తలలు పట్టుకొని కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ కలుపుకొని హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, ఫార్ములాస్, నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్ అండ్ లాస్, వాటి మధ్యన ప్రాబ్లమ్స్ అనేటువంటివి హ్యూజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకొని ఇన్ టైంలో అప్లై చేసి చేయడానికి స్టూడెంట్స్ విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతూ సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ చేసుకునే వేలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి డిఫికల్టీస్ని రిడ్యూస్ చేయడానికి సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎలా డిఫికల్టీ టాపిక్స్ని గుర్తుపెట్టుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కెమిస్ట్రీని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ నిమోనిక్ ట్రిక్స్, టిప్స్, ఫ్లో చార్ట్స్, స్ట్రాటజిక్ వేస్ అనేటువంటి ఫాలో అవ్వడం చేత మీకు 30% అనేటువంటిది స్కోర్ ఇంప్రూవ్ జరుగుతుంది. 65% అనేటువంటిది స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు జేఈఈ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఈ రోజు నుంచే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. నిమోనిక్ ట్రిక్స్, టిప్స్, ఫ్లో చార్ట్ వేలో సబ్జెక్ట్ను ప్రిపేర్ అవ్వడానికి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. యాంగులర్ నోడ్స్, రేడియల్ నోడ్స్, టోటల్ నోడ్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది క్వాంటమ్ మోడల్లో అటామిక్ స్ట్రక్చర్లో వస్తుంది. దీని యొక్క థియరీ పార్ట్ అనేటువంటిది మీరు క్లియర్గా చూసి ఉంటారు. ఇక్కడ ఈ వర్డ్స్ అనేటువంటిది యాంగులర్ నోడ్స్ అనేటువంటిది ప్లేన్స్ అండ్ కోన్స్ దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తాము. ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది 0 ఉంటుంది యాంగులర్ నోడ్స్ దగ్గర. ఈ యాంగులర్ నోడ్స్ అనేటువంటిది ఆరెంజ్ స్లైసెస్ లాగా మనకు ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రేడియల్ నోడ్స్ వచ్చేసి స్పెరికల్ సర్ఫేస్ మీద రేడియల్ నోడ్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇవి ఆనియన్స్ కదా స్పెరికల్ సర్ఫేస్ ఉన్నట్టు వీటిని రేడియల్ నోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ డెన్సిటీ 0 ఉంటుంది రేడియల్ నోడ్స్ పాయింట్ దగ్గర. ఇవి సర్క్యులర్ లేయర్స్ని ఇండికేట్ చేస్తాయి. ఈ రెండింటిని కలుపుకుంటే టోటల్ నోడ్స్ అని డిస్కస్ చేస్తాము. సో వీటి మీద ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్బిటాల్ చూసుకొని యాంగులర్ నోడ్స్, రేడియల్ నోడ్స్ అని మీకు డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో క్వశ్చన్ ఉంటుంది. సో యాంగులర్ నోడ్స్ అన్నప్పుడు ఫార్ములా వచ్చేసి ఎల్. రేడియల్ నోడ్స్ అన్నప్పుడు n-1 బ్రాకెట్ -l అనేటువంటి ఫార్ములా అప్లై చేయండి. టోటల్ నోడ్స్కి n-1 అప్లై చేయండి. సో ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవడానికి యాంగులర్ నోడ్స్ అంటే ఫార్ములా ఏమొచ్చింది? ఎల్ వచ్చింది. ఎల్ అన్నప్పుడు లోబ్స్ అంటాము. సో లోబ్ వచ్చినప్పుడు అక్కడ ప్లేన్స్ లాగా వస్తుంది.
దీనికి యాంగులర్ నోడ్స్ అని చెప్తాము. సో యాంగులర్ నోడ్ ఎల్ ఫర్ లోబ్స్ అనేటువంటి టిక్ గుర్తు పెట్టుకోండి. రెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో n-1 -l ద రెస్ట్ అంటే రేడియల్. ఇలా మీరు 2 కాన్సెప్ట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కి 4d అనేటువంటి ఆర్బిటాల్ తీసుకుంటే n వాల్యూ 4 వస్తుంది, d కి l వాల్యూ 2 అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగులర్ నోడ్స్ ఆఫ్ 4d ఆర్బిటాల్ కి 2 ఉంటాయి. రేడియల్ నోడ్స్ కి ఫార్ములాలో అప్లై చేస్తే 1 రేడియల్ నోడ్స్ వస్తాయి. టోటల్ అన్నప్పుడు 2 + 1 3 వస్తుంది. సో ఈ విధంగా మీకు ఏ ఆర్బిటాల్ పైన అడిగితే ఫార్ములాస్ ని అప్లై చేసి సింపుల్ గా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ 2022లో ఈ నోట్స్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద నెంబర్ ఆఫ్ రేడియల్ అండ్ యాంగులర్ నోడ్స్ ఇన్ 4d ఆర్బిటాల్ ఆర్ రెస్పెక్టివ్లీ అని క్వశ్చన్ అడిగారు. సో 4d అన్నప్పుడు 4 అంటే n = 4 వస్తుంది, d అంటే l = 2 వస్తుంది. ఈ వాల్యూస్ ని యాంగులర్ నోడ్స్ ఫార్ములాలో l = 2, రేడియల్ నోడ్స్ లో n-1 -l లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి యాంగులర్ నోడ్ 2 వచ్చింది, రేడియల్ నోడ్ 1 వచ్చింది. 1 and 2 ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ టిప్స్ అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.